నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం వచ్చి 6 months అవుతున్నా కూడా ఏమి ఇచ్చిన హామీ లేదు, ఒక్కడు కూడా నెరవేర్చలేదని, అలాగే మేనిఫెస్టో కానీ, స్కామ్ కానీ, అలాగే విజన్ 2047 అని అనేక రకాలుగా ఇట్లా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మషాల్ని మనం వీక్షకులకు. సార్, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలో ఎవరికి ప్రజలకు అర్థం కాకుండా ఉంది. ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతా మాట్లాడతాడని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఆయన్ని ఘోరమైనటువంటి పరాజయాన్ని ప్రజల నుంచి తీసుకున్నాడు. అసలు ఆయన ఊహించలేదు. 175కి 175 గెలుస్తాను అనుకున్న టైంలో 151 నుంచి 11కి పడిపోయాడు. అసలు ప్రజల నుంచి ఇంత తీవ్రత వస్తుందని ఆయన ఊహించలా. అంటే ఆయన పరిపాలన గురించిన ఫీడ్బ్యాక్ ఆయనకి లేదు. ఆయన చేసిన దాష్టికాలు, ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలు, తర్వాత వివిధ వర్గాల మీద చేస్తున్నటువంటి పోలీసు దౌర్జన్యాలు కానీ, తర్వాత వ్యవస్థలను అన్నిటినీ కూడా కుంటుపరిచి వాటిని పనిచేయకుండా చేశాడు. అలాంటప్పుడు ఆయనకి ఒక అవగాహన కూడా లేకుండా తను భ్రమల్లో బ్రతుకుతున్నాడు. కానీ ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఒక 20 సంవత్సరాల ముందుకి ప్రణాళిక వేయాలి. ఇప్పుడు గతంలో ఆయనకి పరిపాలన అనుభవం లేదు కాబట్టి కేవలం ఆయన అధికారంలోకి వచ్చింది, ప్రజలను అడిగింది, ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి అని అడిగాడు. ఆయన ఎజెండా ఏంటంటే ముఖ్యమంత్రికి కుమారుడిగా ఉండే క్విడ్ ప్రోకో ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. అదంతా రికార్డెడ్గా ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, దాదాపు 20 కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులు, విజిలెన్స్, ఈడీ, తర్వాత 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి. అవి కాకుండా వాళ్ళు సంపాదించినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. గతంలో ప్రధానమంత్రులుగా చేసిన, ఇంతకన్నా పెద్ద స్టేట్లకు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళకు కూడా ఇంత న్యూస్ పేపర్ల వ్యవస్థ, ఛానల్స్, సాక్షి టీవీ, సాక్షి పేపర్ లాంటి ఛానల్స్ లేవు. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలు, అనేక హైడ్రో పవర్లో, తర్వాత థర్మల్ పవర్ స్టేషన్స్, ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి. తర్వాత కొన్ని సూట్ కేస్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ ఇతర దేశాలకు పంపి అక్కడి నుంచి తెప్పించారు. క్విడ్ ప్రోకో ద్వారా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలకి భారీ ఎత్తున భూములు కేటాయించి వాళ్ళ దగ్గర బైబ్యాక్ షేర్లు కొన్ని వేల కోట్లకు అమ్మారు. అట్లా సంపాదించిన ఆస్తులే తప్ప ఆయనకి అసలు పరిపాలన ఎలా తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వ యొక్క ప్రగతిని ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా రూపొందించుకోవాలి, ఏ సంవత్సరాల్లో ఏ చేయాలి, తర్వాత ఏ అవసరాలు మారుతున్న అవసరాలను బట్టి ప్రజలు ఏమేమి కల్పించాలి, తర్వాత నిరుద్యోగుల అంటే యువత పెరుగుతూ ఉంది, యువతకు కావాల్సిన ఉపాధి పథకాలు ఎలా పెట్టాలి, తర్వాత కంపెనీలను ఎలా ఆకర్షించాలి, పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి, కొత్త టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ స్థాయిలో వస్తున్న నూతన ఆవిష్కరణని మన రాష్ట్రానికి ఎలా తెప్పించుకోవాలి, ఇది అన్నిటికీ కూడా దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సైబరాబాద్ ఐటీ ఏర్పాటు చేసినప్పుడు ముందు నవ్వారు. ఐటీ ఏమన్నా కూడి పెడుతుందని రాజశేఖర రెడ్డి గారే నవ్వాడు. అప్పటికి ఆయనకి కూడా ఐటీ గురించి తెలియదు. ఐటీ అంటే ఏదో కంప్యూటర్స్ అంతే అనుకున్నాడు, అది ఎవరికి ఏం పని చేస్తని. కానీ ఐటీ రావటం వలన హైదరాబాద్ రూపురేఖలే మారిపోయినాయి. తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయమే మారిపోయింది. తర్వాత ఇంకోటి ఏమైందంటే అది రావటం వలన పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు మూతబడినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఐటీ రంగం నడుపుతూ వచ్చింది ఇప్పుడు వరకు. దీంతో 450 ఏళ్ళుగా ఉన్నటువంటి హైదరాబాదు, సికింద్రాబాద్ లాంటి నగరాల్లో వితిన్ 25-30 ఇయర్స్లో సైబరాబాద్ కూడా ఒక పోలీస్ కమిషనరేట్గా, ఒక కార్పొరేషన్గా ఎదిగిపోయింది సైబరాబాద్. అట్లా అంతేకాకుండా ఇక్కడ ఈ రెండింటికన్నా కూడా సంపద సృష్టి సైబరాబాద్లోనే జరుగుతుంది. అక్కడ అవుతున్న ల్యాండ్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇదంతా కూడా ఇవాళ ఎక్కువ ఆర్థిక వ్యవస్థ ఇవాళ తెలంగాణకి హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలంగాణలో 3వ వంతు ఆదాయం సైబరాబాద్ ఇస్తుందంటే ఆశ్చర్యం. హైదరాబాద్లో కూడా మెయిన్ భాగం మళ్ళీ సైబరాబాదే. అంటే ఐటీకి సంబంధించిన సర్వీసెస్, ఐటీ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ వలన చాలా ఆదాయం వస్తుంది. అట్లాగే ఇప్పుడు రాబోయే 2047 విజన్ డాక్యుమెంట్ని ఆయన ఎందుకు విడుదల చేశాడంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వనరులు పుష్కలంగా ఉన్నాయి,
ఇప్పుడు గత 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు జరిగిన పురోగతిని కూడా వెనక్కి పంపించేసింది, దెబ్బతీసేసింది. ఇప్పుడు మనం చెట్టును పెంచాము, కొన్నాళ్ళ తర్వాత నీళ్లు పోయిపోతే అది ఎండిపోతుంది, కాబట్టి అది ఉన్నా లేనట్టే. అట్లా ప్రగతి కుంటుపడింది. అందువల్ల ఇప్పుడు ఈ 2024 నుంచి మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది. అట్లా మళ్ళీ భవిష్యత్తు గతంలో కూడా పంచవర్ష ప్రణాళికలని నెహ్రూ గారి టైం నుంచి కూడా ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ ప్రణాళికలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు 2000 డాక్యుమెంట్ హైదరాబాద్కు కూడా అలాంటి డాక్యుమెంట్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు పెట్టాడు, 2020 డాక్యుమెంట్ అని. అది ఇప్పుడు 90స్లోనే. అట్లాంటప్పుడు మరి ఇవాళ 2025 వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ 20 ఇయర్స్కి పెట్టుకోవాలి. అంతేగాని 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో పెట్టే ఇష్యూస్ కాదు ఇవన్నీ. అంత దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకుని ఎప్పుడు ఎట్లాంటి స్కీమ్స్, ఎలాంటి డెవలప్మెంట్, మౌలిక రంగాలను ఎలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి, దాని మూలన సంపద ఎలా సృష్టించాలి. ఇప్పుడు చాలా కోస్తా తీరం ఉంది, దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం. ఆ సముద్ర తీరంలో ఎన్ని మనం సీ పోర్ట్లు డెవలప్ చేయాలి. తర్వాత చాలా మెగా సీ పోర్టు కూడా ఆయన ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. దాని మూలన ఏమవుతుందంటే పెద్ద సీ లైనర్స్ వస్తాయి. అంటే ఇప్పుడు వచ్చే ఈ కొన్ని వేల టన్నుల కాకుండా కొన్ని లక్షల టన్నులు తీసుకెళ్ళగలిగేటువంటి భారీ షిప్పులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎయిర్ బస్సులు ఎలాంటివి ఉన్నాయో, అంటే 500 మందిని తీసుకెళ్ళగలిగే విమానాలు అన్ని విమానాశ్రయాల్లో దిగలేవాయి, అవి పెద్ద విమానాశ్రయాల్లో దిగుతాయి. అట్లాగే పెద్ద షిప్పులు రావాలంటే కూడా డీప్ సీకి మెగా సీ పోర్ట్లు అవసరం. అది బొంబాయిలో ఉంది. అట్లాంటి సీ పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా 1-2 పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారు. దాని మూలన ఏమవుతాయి అంటే రవాణా ఖర్చు తగ్గిపోతుంది. పెద్ద షిప్స్ రావటం వలన పెద్ద క్వాంటిటీలో సరుకుని ఎగుమతి చేయగలుగుతాము, దిగుమతి కూడా చేసుకోగలుగుతాం. దాని వలన దిగుమతి ఖర్చులు అంటే రవాణా ఖర్చులు తగ్గుతాయి, షిప్మెంట్ ఛార్జెస్ అంటారు. అలా ఇవన్నీ కూడా విజన్ డాక్యుమెంట్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ఎప్పటికప్పుడు 1-2 ఇయర్స్లో అది చేయలేరు. ప్రభుత్వాలకు ప్రపోజల్ పెట్టాలి, దానికి సంబంధించిన నిధులు సమకూర్చుకోవాలి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రోడ్లు డెవలప్ చేయాలి. అంత పెద్ద షిప్పులు దిగినప్పుడు, అంత పెద్ద లోడ్లు అక్కడికి వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు దానికి తగ్గ అనుసంధానం చేసే రోడ్లు, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రణాళికతో మాత్రమే చేయగలుగుతారు. ఏదో మనం చీప్ లిక్కర్ అమ్మేసుకుంటాం, డబ్బులు చేసేసుకుంటాం, ధనవంతులు అయిపోదాం, లేకపోతే ఇసుకని తీసుకెళ్ళి కార్పొరేట్లకి అమ్మేసి అక్కడ వాళ్ళు ఇచ్చే కమిషన్లు తీసుకుందాం, మైన్స్ మన సొంత వాళ్ళకి ఇచ్చేసుకుందాం, మన సొంత మనుషులు పెట్టుకుందాం, ఇట్లా. తర్వాత తిరుపతి దేవస్థానంలో కూడా ఎంత వీలైతే అంత దోసుకుందాం. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి సంస్థలను కూడా ఒక వ్యాపార దృక్పథంలోకి తీసుకొచ్చి దాని ఆ పవిత్రతను కూడా అపచారం చేశారు. ఆ లడ్డు దీంట్లో కూడా తీరా తెలిసింది ఏంటంటే అది కల్తీ జరిగింది అని ఇప్పుడు రిపోర్ట్లు నివేదిక వచ్చినాయి బయటికి, దర్యాప్తు నివేదికలు. అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడంటే నాలాగానే పరిపాలన చేయాలేమో, డబ్బులు సంపాదించడమే ప్రధాన లక్ష్యం, కానీ ఇట్లాంటి ప్రజల కోసం ప్రణాళికలు వేయాలా, వాళ్ళ కోసం కష్టపడాలా అని ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన అడుగుతున్నాడు, మీది మేనిఫెస్టోని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదని. ఇప్పుడు 6 నెలలు అయింది నిజమే, కానీ ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. 6 నెలలకి వాళ్ళు ప్రభుత్వం వచ్చే నాటికి ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంది. ఆయనే చెప్పాడు, ఖజానా మేము ఖాళీ చేసి వెళ్తున్నాం కాబట్టి వీళ్ళు పెన్షన్లు ఇవ్వలేరు, శాలరీలు ఇవ్వలేరు, సామాజిక కార్యక్రమాల్లో సంక్షేమ పెన్షన్లు, తర్వాత ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వలేరు అన్నారు. కానీ ప్రభుత్వం పెంచిన పెన్షన్తో సహా కూడా ఇచ్చింది. తర్వాత కొన్ని వర్గాలకి పెన్షన్ని రెట్టింపు చేసి కూడా ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఆయన అనుకున్నవన్నీ విఫలమవుతున్నాయి. రెండోది, ఆయన పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. ఏంటంటే ఆయన ఇంకా పాత పద్ధతులు ఎవరైతే ప్రజలు తిరస్కరించారో ఆయన విధానాలని, అదే విధానాలను మళ్ళీ కొనసాగిస్తానని చెబుతున్నారు వాళ్ళు. దాంతో వీళ్ళకి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజల్లోకి వెళ్ళగలిగే పరిస్థితి లేదు. మీరు ఓడిపోయినా కూడా మీ విధానాలు మార్చుకోవట్లేదు, మీ పద్ధతి మార్చుకోవట్లేదని. దాంతో పార్టీలోంచి అందరూ వెళ్ళిపోవటం అనేది ఆయనకి ఇంకా ఇది కలిగిస్తుంది. సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇది వ్యతిరేకత బాగా ఉంది. తర్వాత అసెంబ్లీకి వెళ్ళకపోవడంతో కూడా ప్రజల్లో అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు ఆ 11 మంది శాసనసభ్యులు మాత్రం ఎందుకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా అనేది ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒక పద్ధతి ప్రకారం ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతున్నాడు. ఏ చిన్న ఇష్యూస్ అయినా ప్రజల దగ్గర నుంచి దీన్ని తీసుకుంటున్నాడు, వాళ్ళ అభిప్రాయాలని. అట్లాగే తన అభిప్రాయాలను కూడా ప్రజల ముందు ఉంచి ఇదిగో ఇలాంటి ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళ్దాము, మీరేం ఆధారపడక్కర్లేదు, యువతకు కూడా మనం ఇక్కడ ఉపాధి కల్పించగలుగుతాము, భారీగా మనం పెట్టుబడుల్ని తెచ్చుకుంటాము, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనే ఒక ధైర్యం
ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక నిరాశావాదంలోకి వెళ్ళటం వల్లనే జగన్మోహన్ రెడ్డిని ఓడించిన కారణం. తర్వాత ఈయనకి 164 స్థానాలు ఇచ్చిన కారణం కూడా మీరు గట్టి మద్దతు మా ప్రజల నుంచి, మా తరపున నుంచి మీకు ఉంది కాబట్టి మీరు స్వేచ్ఛగా ముందుకెళ్ళండి, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. తర్వాత గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద, దాష్టికాల మీద కూడా, తర్వాత నేరాల మీద కూడా మీరు విచారణ చేయండి, దోషుల్ని శిక్షించమనే అంత భారీ మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇక ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఆయనకు అవకాశం లేదు. సంక్రాంతి తర్వాత వెళ్తానని వాయిదాలు పెట్టుకుంటున్నాడు. కానీ వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నేరాలు చేసి జైల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి పలకరించి వస్తున్నాడు. తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, మీరు ఎటువంటి పోస్టులు అయినా అసభ్యమైన పోస్టులు పెట్టండి, మీకు ధైర్యం చాలకపోతే నా పేరు ఉపయోగించుకోండి, మన పార్టీ వేదికగా ఉపయోగించుకుని మీరు పోస్టులు పెట్టమని చెబుతున్నాడు. ఇంకో పక్కన సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు నా మీద ఉన్న కేసులకి ముందస్తు బెయిల్ ఇవ్వమని వెళ్తున్నారు. నిజంగా ధైర్యస్తులు అయితే మీరు చేసిన తప్పులు ఆ రోజు ఆయన కూడా అన్నాడు, పోస్టులు పెట్టమని పెట్టించాడు. పెట్టించినందుకు వాళ్ళ కేసులు పడితే కేసులు కొట్టేయమంటున్నాడు, ముందస్తు బెయిల్ అడుగుతున్నాడు. అది కన్ఫ్యూజన్, అంటే ఒక అయోమయం వస్తుంది కార్యకర్తల్లో. వీళ్ళని నమ్ముకుని వెళ్తే వీళ్ళకి ధైర్యం లేదు, వీటిని ఎదుర్కోలేరు. ఒక పక్కనేమో సజ్జల భార్గవ రెడ్డి బెయిల్ కోసం అడుగుతున్నాడు, ఈయనేమో పోస్టులు పెట్టమని ప్రోత్సహిస్తున్నాడు. మరి బెయిల్ విత్డ్రా చేసుకోమని చెప్పాలి కదా. భార్గవ రెడ్డి నువ్వేం భయపడబాక, కేసుని ఎదుర్కో, నువ్వు వెళ్ళి కోర్టులను ప్రాధేయపడొద్దని చెప్పాలి కదా. కానీ దాంతో కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా అయోమయం వచ్చి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి పనికిరాడని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక దాని మూలన తెలుగుదేశాన్ని ఎట్టాగానే అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం తప్ప ఇది అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని అయితే ఎవరు ఆపలేరు. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని. మనం